రాష్ట్ర యువత కార్యదర్శి కృష్ణ యాదవ్, పౌర సరఫరాల బోర్డు డైరెక్టర్ వేవిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా డిఎస్సి నిర్వహించి 16,000 మంది నిరుద్యోగులకు ఉపాధ్యాయులుగా నియామక పత్రాలు అందజేయడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెండు 2018లో కూడా డిఎస్సి రిలీజ్ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిది. ఇది విజన్ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకం, ఈ రాష్ట్రం పైన ఒక అంకిత భావంతో ఈ రోజు పనిచేస్తున్న ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం. ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో, లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు మెగా డిఎస్సి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం విభజన తర్వాత 33,000 పోస్టులు భర్తీ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికి దక్కింది. గత పాలకులు మేము నాడు నేడు అని చెప్పడం, బెంచీలు వేసాం, రంగులు వేసాం, కుర్చీలు వేసాం అని చెప్పుకోవడం తప్ప అసలుకి విద్యార్థులు బోధన లేకుంటే ఏతనిలో కూడా ఆలోచన కూడా లేకుండా, ఒక్క నియామకం లేకుండా ఏ విధంగా బోధన జరగదు, ఏ విధంగా విద్యార్థులు వృద్ధికి చెందుతారని కూడా ఆలోచన కూడా లేదు. కాబట్టి మొట్టమొదట విజయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది ఆలోచించి ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పిల్లలు జీవితాలను, ఉద్యోగాలను వాళ్ళకి వచ్చే మంచి భవిష్యత్తును కల్పించాలనే ఆలోచనతో ఈరోజు మెగా డిఎస్సి రిలీజ్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కింది. మాట తిప్పడం, మాట నిలబెట్టుకోవడం అన్నా, మనము తిప్పడం అన్నా ఇది అని కూడా మీకు మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా. నియామకాలు చేపట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆర్డర్ కాపీసు సీఎం గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతా ఉంది. ఉద్యోగాలు రావాలంటేనే బాబు వస్తేనే జాబ్ వస్తుంది అనేటువంటి నినాదం ఏదైతే ఉందో అది ఈ రోజు
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో 2014 రాష్ట్ర విభజన తర్వాత 3 సార్లు డిఎస్సి నిర్వహిస్తే 3 సార్లు తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. 2014, 2018, 2025 3 సార్లు కూడా 33,000కు పైగా ఉద్యోగాలు, టీచర్ల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి దక్కుతుందని చెప్పేసి తెలుగు యువతగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము చెప్పాం, ఏదైతే సూపర్ 6 లో 20 లక్షల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు ఇస్తానన్నాం. ఈ రోజు దాంట్లో భాగంగా 16,000 ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ప్రతి 6 నెలలకి 1,00,000 మంది నిరుద్యోగ యువతకి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తా ఉన్నాం. టీసీఎస్ లాంటి కంపెనీలను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి తీసుకొని వస్తా ఉన్నాం. కియా లాంటి కంపెనీలకు 100 ఎకరాలు కేటాయించి 1000 మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో మాట ఇచ్చిన ప్రకారం 20 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించి తెలుగుదేశం పార్టీ మాట నిలబెట్టుకొని నిరుద్యోగుల పక్షాన మేము నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు నిరుద్యోగ యువత తరఫున తెలియజేస్తా ఉన్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.